హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. సండే వ్లాగ్ అండి. సండే స్పెషల్ చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు. సో తినాలనిపించింది, అందుకే మార్కెట్కి అయితే పొద్దున్నే వెళ్ళిపోయాము. బతికి ఉన్న చేపలు అయితే మనకు పొద్దున్నే వెళ్తే దొరుకుతాయి కాబట్టి సో మార్నింగే లేచి మా పెద్దమ్మతో ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాను. సో నేను మార్కెట్లో ఉన్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, ఇవాళ నెల్లూరు చేపల పులుసు తినాలనిపించిందండి. నెల్లూరు ఫేమస్ చేపల పులుసు గండి చేప అలాగే బొచ్చ చేప అండి, అద్భుతంగా ఉంటాయి. సో ఈ చేపల రుచి మనకు వేరే డిస్టిక్కి వెళ్ళినప్పుడు ఆ రుచి మనకు రాదండి. ఎందుకో తెలియదు కానీ గుంటూరు, తిరుపతిలో కూడా చేపలు బాగుంటాయి. గుంటూరుకు విజయవాడ అటు సైడ్కి వెళ్ళామంటే మనకు ఈ నెల్లూరు చేపలకున్న టేస్ట్ అయితే రాదు. సో నెల్లూరు చేపల కూర అంటే నెల్లూరు చేపల కూరేనండి, అద్భుతంగా ఉంటుంది. సో నేనైతే పొద్దున్నే మా పెద్దమ్మతో వచ్చేసానండి. ఒక్క మామిడికాయ వేసి పులుసు పెట్టుకుంటే అద్రిపోతుంది, అంత కమ్మగా ఉంటుంది. సో జ్వరం వచ్చినప్పుడు, నోరు చెప్పబడిపోయినప్పుడు, హెల్త్ బాగలేని వాళ్ళకి ఈ చేపల కూర కానీ చేసి పెట్టామంటే వాళ్ళ నోరుకి రుచి తెలియకుండా ఉంటుంది కదా, ఆ రుచి మొత్తం తిరిగి వచ్చేస్తుందండి చేపల కూర తింటే. అంత అద్భుతంగా ఉంటుంది నెల్లూరు చేపల కూర. సో అందుకే పొద్దున్నే లైవ్ ఫిష్ ఉంటుంది కాబట్టి అవి తీసుకోవడానికైతే వచ్చేసాము. సో నేనైతే మన ఛానల్లో త్వరలోనే నెల్లూరు చేపల కూర రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలి, చూడాలి అనుకుంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి నెల్లూరు చేపల కూర రెసిపీ అయితే త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను. సో మా నెల్లూరు వాళ్ళకి చేపల కూర అంటే అంత ఇష్టం అండి. ఎన్నిసార్లు తిన్నా తనివి తీరదు, మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. ఎప్పుడు చేపల కూర చేసినా మళ్ళీ మనకు కొత్తగానే ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది. ఆ టేస్ట్ మారదు, అసలుకి ఆ తినాలనిపించిన కోరిక పోదు, అంత రుచిగా ఉంటుంది నెల్లూరు చేపల కూర అంటే. సో అందుకే అది పనిగా వచ్చేసాం. చూసారా చేపలు ఎంత మెరిసిపోతున్నాయో, అద్భుతంగా ఉన్నాయి. ఈ ఆంటీ చూసారా, చేపలు స్కిన్ చాలా దగ్గరలో అయితే స్కిన్ తివ్వరండి, ఎలా ఉందో కట్ చేసి ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ నెల్లూరులో, గూడూరులో ఎలా అంటే చేపల స్కిన్తో కూడా తీసేస్తారు. ఇప్పుడు ఈ ఆంటీ చేప క్లీన్ చేస్తారు చూడండి, స్కిన్ మొత్తం తీస్తారు. అసలుకి అంత నైస్గా ఎక్కడ తీరు. నేను ఇంకొక ప్లేస్లో కూడా చేపలు స్కిన్ తీయమని అడిగాను, వాళ్ళకైతే మాకు స్కిన్ తీయడం రాదండి, మేము ఇలాగే చేస్తాము అని చెప్పారు. కానీ ఆంటీ చూసారా ఎంత అద్భుతంగా తీసేస్తుందో, అవలీలగా తీసేస్తున్నారు స్కిన్ మొత్తం, అంత నీట్గా తీసేస్తారు. ఆంటీ కట్ చేసేటప్పుడు ఫిష్కి ఏ మాత్రము డ్యామేజ్ కూడా కాదండి. ఈ ఆంటీ మాత్రమే కాదు, గూడూరు కానీ నెల్లూరు కానీ చేపలు క్లీన్ చేసేవాళ్ళు ఈ విధంగానే క్లీన్ చేస్తారు. 5 minutesలో అయితే చేసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు. అదే మన ఇంట్లో తెచ్చుకొని చేయాలంటే గంటలు పడుతుంది. సో మనకు ఎంత నీట్గా తీసేస్తారు. ఈ స్కిన్ వల్లనే మనకు నీచు వాసన వస్తుందండి. ఈ స్కిన్ తీసేసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నీచు వాసన అస్సలు రాదు. మనకు చేప చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. త్వరలోనే మన ఛానల్లో నెల్లూరు చేపల పులుసు రెసిపీ అయితే వస్తుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.